నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విఎంఆర్ లాజిక్స్ నుంచి జ్యోతి గారు. మనకి ఎగ్జామ్స్ సీజన్, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే కొంతమందికి ఫీవర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఆ జాబ్ కొట్టాలి అనే దీంట్లో ఉంటారు. కానీ సరైన గైడెన్స్ మాత్రం తీసుకోవటంలో వెనకపడుతూ ఉంటారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు ఉన్నది అంటే 50% అక్కడే మనం మార్కులు కొట్టేయచ్చు అని చాలా మంది పెద్దవాళ్ళు, అంటే ప్రొఫెసర్స్ చెప్పే మాట అన్నమాట. అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ ని ఎలా తీసుకోవాలి, ఏ పీరియడ్ నుంచి, కరెంట్ అఫైర్ అంటే ఏ పీరియడ్ నుంచి తీసుకోవాలి, ఎలాంటి అఫైర్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యాగజైన్స్ లోనా, న్యూస్ పేపర్స్, దేన్ని ఎక్కువగా ఫాలో అవ్వాలి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే. జ్యోతి గారు, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేను ఇందాక చెప్పినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే పిల్లలు చాలా ఎక్కువ ఇదవుతుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వెళ్ళారు అంటే, ఒకళ్ళు దానికి వెళ్ళారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అసలు, అండ్ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ కదా, సస్టైనబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో ఎలాంటి వాళ్ళు దీనికి కరెక్ట్ సూటబుల్ అంటారు? ఓకే, సో జనరల్లీ ఇప్పుడు మనం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అకాడమిక్ ఫేజ్ నుంచి బయటకు వచ్చి ఇట్లా స్టార్ట్ చేస్తారు జర్నీ అనేది, లేదా ముందు నుంచే ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్స్ కి ఐడియా ఉంటుంది, ఎగ్జామ్ ముందు అకాడమిక్స్ లో 1 night రీడింగ్ చేసేసి పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళంతా కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి, 1 night బ్యాటింగ్ అంతే. కొంచెం డిస్కషన్ చేస్తారు, పాస్ అయిపోతుంది, బయటకు వస్తారు. బట్ అదే మైండ్ సెట్ తో ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ లో సస్టైన్ అవ్వడం అనేది అసలు ఇంపాసిబుల్. ఇక్కడ ఒకటి నోటిఫికేషన్ రావాలి అంటే ఎంత వెయిట్ చేయాలో, వచ్చిన తర్వాత ప్రతి ఫేజ్ క్లియర్ చేసుకొని మీకు ఈ లాంగ్ జర్నీ అనేది సస్టైన్ అవ్వాలి అంటే మీకు యూ షుడ్ కీప్ ఆన్ మోటివేటింగ్. ఓకే, ఇక్కడ ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. మీకు మోటివేషన్ అనగానే ఏదో 2 వీడియోలు చూడగానే ఒకరోజు మోటివేట్ అయ్యి 2-3 రోజులు చదివేసి మళ్ళీ డివియేట్ అయిపోయి ఇలా కాదు. అసలు వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే పేషెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ అంటే, ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, బట్ అది కంప్లీట్ అవ్వకపోవచ్చు కొన్ని రీజన్స్ వల్ల. సెంట్రల్ ఎగ్జామ్స్ ని మనం బ్లేమ్ చేయొద్దు. సెంట్రల్ ఎగ్జామ్స్ కి సంబంధించి మనకి మాక్సిమం కరెక్ట్ గానే అయిపోతుంది ప్రాసెస్ అనేది. బట్ వెన్ కమింగ్ టు స్టేట్ ఎగ్జామినేషన్స్, మనకి ఇక్కడ కొంచెం పాలిటిక్స్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే అదొక పొలిటికల్ స్ట్రాటజీ కింద తీసుకోవడం. ఒక ఎగ్జామినేషన్ అంటే ఎలక్షన్స్ టైంలో నోటిఫికేషన్స్ ఇవ్వడము, అది కంప్లీట్ చేయకపోవడము, ఇలా చాలా జరుగుతుంటాయి కదా. దానివల్ల స్టూడెంట్స్ ప్రెషర్ తీసుకొని మధ్యలోనే క్విట్ అయిపోతూ ఉంటారు. అలా చేయకుండా మీకు పేషెన్స్ అనేది చాలా ఉండాలి. మీరు ఆ జర్నీ స్టార్ట్ చేశారు అంటే వదిలేసేయండి, ఒక 2 సంవత్సరాలు వదిలేయాల్సిందే. నేను వస్తాను, ఒక 6 months లో కంప్లీట్ చేసేసుకుని వెళ్ళిపోతాను అన్న మైండ్ సెట్ తో ఉన్నారు అంటే మీరు తర్వాత నష్టపోతారు అనవసరంగా. ఇది మేజర్ క్వాలిటీ. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈరోజు టైం ఉంది, నేను ఈరోజు ఒక 12 hours చదువుతాను, నెక్స్ట్ డే అసలు ఏం చదవను, వెళ్ళిపోతా బయటకి, ఎక్కడికో చిల్ అవుతా వెళ్ళి. ఇలా వద్దు. మీరు డైలీ ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. అది 1 hour అయినా 2 hours అయినా అది మీ ఇష్టం. ఈ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అందరికీ ఉన్న ఒక మిత్ ఏంటి అంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చాలా బల్కియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో నేను పుట్టుకతోనే చాలా నాలెడ్జ్ పర్సన్ అయి ఉండాలేమో అన్నట్టు ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఒక్క విషయం అందరూ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు బీభత్సమైన స్మార్టర్ పర్సన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, మీకేంటంటే కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు. ఓకే, ద హార్డ్ వర్కింగ్ నేచర్ తో మీరు మినిమం పాస్, మీ అకాడమిక్స్ లో జస్ట్ పాస్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా మీకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండి మీరు ప్రతిదీ కొంచెం స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసినట్టయితే
మీరు గెట్టిన్ అవ్వచ్చు. ఈ 3 కూడా మేజర్ క్వాలిటీస్ అండి. ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. నేనేదో టాపర్‌ని అయితేనే ఈ ఫీల్డ్‌కి రావాలి అంటే ఇది అసలు అదొక పెద్ద మిత్ అన్నమాట. అటువంటి మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే ఇది ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూపీఎస్సి అని, లేదంటే గ్రూప్స్ అని, లేదంటే సిజిఎల్పి అని, ఇలా డిఫరెంట్ వాటిల్లో పెర్ఫామ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏమంటారంటే ఇది వచ్చింది దీనికి ప్రిపేర్ అవుదాం, ఇది వచ్చింది దీనికి ప్రిపేర్ అవుదాం అని నోటిఫికేషన్ బేసెస్ చేసుకొని చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇది ఈ మైండ్ సెట్ కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. ఎందుకు చెప్తున్నానంటే ఓకే మీరు అప్లై చేయండి కాదనట్లేదు. మీరు ఏదో ఒక గోల్‌తో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని స్టార్ట్ అవ్వచ్చు. ఒకరు స్టేట్ గ్రూప్స్ అని స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం మంచిది నన్ను అడిగితే. ఓకే, ఇందులో కామన్ సబ్జెక్ట్స్ తీసుకోవాలంటారు. ఇప్పుడు ఫర్ Okay. ఎగ్జాంపుల్ మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నారు, స్టేట్ గ్రూప్స్ తీసుకున్నారు, స్టేట్ లో ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ తీసుకున్నారు. వీటన్నిటిలోనూ మీకు కామన్ గా జనరల్ స్టడీస్ ఉంటుంది. అక్కడ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్. ఓకే, అంటే మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇన్ డెప్త్ గా అడుగుతారు. అనాలిసిస్ మీద ఉంటుంది, ఫ్యాక్ట్స్ మీద తక్కువ. ప్రిలిమ్ స్టేజ్ లోనే ఫ్యాక్ట్స్ కట్ అయిపోతాయి, తర్వాత అంతా అనాలిసిస్ అంటే మీరు ఎంత బాగా గ్రాఫ్స్ చేశారు, ఎంత అనలైజ్ చేయగలుగుతున్నారు కాన్సెప్ట్ ని అని చెప్పి ఉంటుంది. కొంచెం కిందకు వచ్చేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా వచ్చేసరికి అదే రేంజ్ లో ఉంటుంది కానీ కొంచెం తగ్గుతుంది. ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ లో ఇంకొంచెం తగ్గుతుంది. బట్ ఓవరాల్లీ సబ్జెక్ట్స్ అనేవి సేమ్. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వింగ్ ఏంటి అంటే కొంచెం ఈ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్ ఈ సైడ్ అంటే సిజిఎల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అండ్ కామన్ గా ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ అటు వస్తుంది ఇటు వస్తుంది. ఓకే, ఇట్లా మీరు కామన్ సబ్జెక్ట్స్ ఉన్న ఎగ్జామినేషన్స్ కి అప్లై చేయండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. ఇంకొకటి ఎగ్జామినేషన్ బేస్డ్ అప్రోచ్ కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నేను వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అంటారు. అవును, ఇది అసలు చాలా రాంగ్ అప్రోచ్. ఓకే, మీకు టైం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం. అలాంటప్పుడు మీరు జాబ్ చేసుకుంటారు, అప్పుడు క్విట్ చేసి చదువుతారు. ఓకే, అక్కడ ఏంటంటే మీకు ఆప్షన్ లేదు కదా. బట్ ఆప్షన్ ఉండి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకు చెప్తున్నానంటే ద డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ముందు నుంచి చదువుకునే వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా, అవునా? ముందు నుంచి నోటిఫికేషన్ రాకపోయినా అదే కన్సిస్టెన్సీతో ఏదో ఒకటి నేర్చుకుంటూ కొంతమంది చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తారు. ఓకే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో దీని వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఆ ప్రాక్టీస్ అయిపోతుంది, బాగా గ్రిప్ అనేది వచ్చేసింది, సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చాక వచ్చి చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు సిలబస్ కంప్లీటే అవ్వదు చెప్పాలంటే. సబ్జెక్ట్ మాక్సిమం కంప్లీట్ చేయలేరు. అంటే ఇప్పుడు బయట కోచింగ్ తీసుకుంటే కోచింగ్ లో కంప్లీట్ అయిపోతుంది కాదనట్లేదు, బట్ మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవ్వదు. ఓకే, క్లాసెస్ అయిపోతాయి, అన్ని అయిపోతాయి, బట్ మీకు రివిజన్ చేసే టైం ఏది? రివిజన్ చేయకుండా మీరు ఆన్సర్స్ ఎలా పెడతారు? అది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాయండి? అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా మనం చూడాలి? కరెంట్ అఫైర్ అనగానే ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ స్టోరీస్ అంటే అవి కూడా కరెంట్ అఫైర్స్గా అడుగుతున్నారు. మేజర్లీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక కరెంట్ అఫైర్ని కరెంట్ అఫైర్గా చూడాలి, దాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాన్ని హిస్టరీగా చూడాలి అంటారు? సో జనరలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంది స్టూడెంట్స్ ని వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సబ్జెక్ట్ అని చెప్పి అడ్రస్ చేస్తారు కదా, అది అసలు చాలా తప్పు. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది అసలు అదొక సబ్జెక్ట్ కాదు. మీకు జనరల్ స్టడీస్ పోర్షన్ ఉంటుంది. జనరల్ స్టడీస్ లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది, ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తర్వాత ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఎన్వైర్మెంటల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా వచ్చే అప్డేట్స్ దాన్ని కరెంట్ ఇష్యూస్ అంటారు. అంతేగాని అదొక సబ్జెక్ట్ కాదండి. మీకు ఎప్పుడు కూడా ఒక బుక్ తీసుకొని నేను ఒక పారాగ్రాఫ్ మగప్ చేస్తా, వెళ్ళి ఎగ్జామ్లో రెప్లికేట్ చేస్తా అంటే అవ్వదు. ఈ రోజుల్లో మీరు రోల్ గురించి అడిగారు, కరెంట్ అఫైర్స్ రోల్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా కానీ
మేబీ వెయిటేజ్ లో తేడా రావచ్చు, లేదంటే ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ లో కానీ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడగడంలో కానీ తేడా రావచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ లేకుండా ఏ పేపర్ లేదు, ఏ అంటే exam మన లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కనెక్ట్ అయి ఉంటుంది కరెంట్ Yes. అఫైర్స్. మనం సబ్జెక్ట్ ని నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం దాని అప్డేట్ ని నేర్చుకోవటమే కరెంట్ అఫైర్స్. Yes. ఇప్పుడు Okay. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను స్టూడెంట్స్ కి అర్థం కావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేశారు. జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశారు. పేపర్ లోనో ఏదన్నా వెబ్సైట్ లోనో పిఐబి లోనో చూసి వదిలేయద్దు, ఓకే రిజైన్ చేశారు అయిపోయింది అన్నట్టు కాదు. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి తేడా ఏంటి అట్లా చూస్తే? అవునా? మీరు దాన్ని ఎలా చూడాలంటే ఎందుకు రిజైన్ చేశారు, రీజన్ ఏంటి, రీజన్ చూసుకోవాలి. అండ్ ఈవెన్ ప్రతి ఒక్కరు ఏ ప్రొఫెసర్ చెప్పినా, మా అలాంటి వాళ్ళు ఎవరు చెప్పినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికి చెప్పేది మీరు సిలబస్ చదవండి అని చెప్తారు ముందు. సరే నెగ్లెక్ట్ చేస్తారు స్టూడెంట్స్, ఎందుకు అందరికి ఫోన్లు ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, సిలబస్ కాపీస్ ఉంటాయి, మేము చూసుకుంటాం అన్నట్టు. మేము ఎందుకు చెప్తామంటే మేమేం పిచ్చి వాళ్ళం కాదు చెప్పడానికి. ఎందుకు చెప్తాం? మీరు సిలబస్ ఎప్పుడు మైండ్లో ఉంది అంటే మీరు న్యూస్ పేపర్ కానీ ఏదైనా చదువుతున్నప్పుడు ఒక టాపిక్ వస్తే అది మీ సిలబస్లో ఎక్కడుందో మీకు అర్థం అవ్వాలి, దేనికి లింక్ అవుతుందో అర్థం కావాలి. ఓకే, సిలబస్ ని తరువుగా బట్టి పట్టాలంటారు. బట్టి పట్టడం అంటే అర్థం చేసుకోండి. Yeah. అర్థం చేసుకుని అంటే మీకు చదవడానికి నేర్చుకోవడానికి చాలా తేడా ఉంది. అవును. చదవడం అంటే చదువుకుంటూ వెళ్ళిపోవడం, గుర్తుపెట్టేసుకోవడం. నేర్చుకోవడం అంటే యూ షుడ్ అప్లై, మీ యొక్క నాలెడ్జ్ ని అప్లై చేస్తేనే కదా అది విజ్డమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అవును. అవునా? సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి. సో మీరు అది చూడగానే కామన్ ఆడియన్స్ చూస్తారు, వదిలేస్తారు, ఏదో పొలిటికల్ పార్టీ స్ట్రాటజీ అనుకుంటారు, అయిపోతుంది. నేను ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్, నువ్వెలా చూడాలి అంటే ఇది ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ కి లింక్ అవుతుంది. ఓకే, మేడం వాళ్ళు చెప్పారు, క్లాస్ లో చెప్పారు, మీకు యూనియన్ గవర్నమెంట్ లో వైస్ ప్రెసిడెంట్ గురించి ఉంటుంది, ఆర్టికల్ 67 దీనికి లింక్ చేసుకోవాలి. మీకు వెంటనే కాన్స్టిట్యూషన్ గుర్తు రావాలి. ఓకే, అది చదివే పద్ధతి. కరెంట్ ఇష్యూస్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఒక కరెంట్ ఇష్యూ నడుస్తుంది అంటే దాన్ని కంప్లీట్ గా సబ్జెక్ట్ కి అన్వయించేసుకోవాలి. మీరు పేపర్ లో చూడటమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో ఒక డిస్కషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో కొంచెం ఎక్కువగా ఈ క్రుయాలిటీ అనేది పెరుగుతుంది మనుషుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకొక ఇన్సిడెంట్ చూస్తున్నాం మనం. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డం, వైఫ్ హస్బెండ్ ని చంపేయడం, హస్బెండ్ వైఫ్ ని చంపేయడం, ఇట్లా విమెన్ మీద జోక్స్ వేసుకోవడం, మెన్ మీద జోక్స్ వేసుకోవడం, ఇలాంటివి చూస్తున్నాం. 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, మాధురి గారు మీరు నేను మాట్లాడుకుంటున్నాం అనుకున్నాం. ఇలాంటి టైంలో ఒకవేళ మనలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఉంటే మనం ఎలా చూడాలంటే వాట్ ఆర్ ద సొసైటల్ నార్మ్స్, దీనివల్ల అసలు ఏంటి, అసలు దీన్ని మనం ఎలా చూడాలి, అందరిలా చూడకూడదు. మనం ఎలా చూసుకోవాలంటే అసలు ఇక్కడ మనకి ఇన్ని లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటున్నారు, అది ఎక్కువ మిస్యూజ్ అవుతుంది ఈ రోజుల్లో. సెక్షన్ 498A అని చెప్పి, బిఎన్ఎస్ వచ్చింది సెక్షన్ 85 అని చెప్పేసి. సో ఇది బాగా మిస్యూజ్ అవుతుంది కదా. ఈవెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్ ఉన్నా, ఇన్ని సెక్షన్స్ ఉన్నా, ఎందుకు ఇలా మీకు నచ్చకపోతే మీ పార్ట్నర్ ని మీరు యూ కెన్ లీగల్లీ మీరు సెపరేట్ అయిపోవచ్చు. ఓకే, కొంచెం డిస్కషన్స్ పెట్టుకున్నా ఏదైనా చేసి సెపరేట్ అయిపోవచ్చు. వీళ్ళందరికీ ఏంటంటే చాలా తెలివితేటలు, మేమే తెలివైన వాళ్ళం అనుకుంటారనమాట, మేము దొరకం అనుకుంటారు. ఈ కుక్కర్స్ లో పెట్టడము, సిమెంట్ డ్రమ్స్ లో పెట్టడము. సో మాకు స్టూడెంట్స్ కూడా అడుగుతుంటారు, ఇది ఫన్నీ ఇన్సిడెంట్ కాదు, మీమ్స్ వేసుకుని నవ్వుకోవాల్సిన ఇన్సిడెంట్ అసలే కాదు. జనరల్లీ ఏంటంటే యూ షుడ్ అండర్స్టాండ్ అనమాట. చాలా 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 జరుగుతున్నాయి. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ లేక మనం ఏం చేసుకోవచ్చు ఒకవేళ నచ్చకపోతే ఏంటి అని చెప్పేసి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడే ఇటువంటివన్నీ తగ్గుతాయి ఎప్పుడైనా. అంటే దాని మీద కూడా అవగాహన ఉండాలి ముందు. సోషల్ ఇష్యూస్ మీద కూడా ఇష్యూస్ ఉండాలి. అంటే మీరు బుక్ లో చదివిందే కాదు, బయట సొసైటీని కూడా మీరు లింక్ చేసుకోగలిగినప్పుడే మీరు కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లో ఉన్నట్టు.